TNR News. This is Bindu. Details చూస్తే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతపురం మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, కాకినాడ టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, జిల్లా ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ వనమూడి మోహన్ వర్మ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రామచంద్రరావు మాట్లాడుతూ ఈ 78వ సంవత్సరాల స్వాతంత్ర్యం ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందో నూతన ప్రభుత్వం ఏర్పాటు కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనం జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 78వ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగదనులు, వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈనాడు మనకి స్వాతంత్రం లభించింది. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో అనేక నిరంకుశ పాలన చేసి ప్రజలు అనేక రకరకాల ఇబ్బందులు పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం వచ్చిన తర్వాత అనేక మంది, ఎంతోమంది దీనికి విప్లవకారులు వచ్చారు. విప్లవకారులు వచ్చిన తర్వాత అనేక మంది త్యాగదనులు వచ్చారు. వాళ్ళందరి యొక్క సహకారంతో ఈనాడు మహాత్మా గాంధీ గారు ఈనాడు శాంతియుతంగా ఉండి బ్రిటిష్ వారితో ఈనాడు యొక్క స్వాతంత్ర ఫలితాలు మనం సంపాదించాలి. ఇది అయితే ఆ రోజున మన మహాత్మా గాంధీ గారు చెప్పారు, మన స్వాతంత్రం వచ్చిందంటే మనకు దాని ఫలితాలు మన అందరికీ అందాలి, ప్రజలందరికీ అందాలి ఉద్దేశం మీద. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా ఈనాడు మరి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన, అలాగే మన మోడీ గారు బీజేపీ నాయకత్వాన్ని ఈనాడు చేస్తా ఉన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బైన్సా ఏరియా ఆసుపత్రిలో ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బైన్సా పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. నియోజకవర్గంలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నినాదాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇంకా సినిమా కంటిన్యూ కదా. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి నగరంలో జట్లు లేబర్ యూనియన్ కార్యాలయం, సిపిఐ కార్యాలయం, అపరాల సెక్షన్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి తదితరుల సెంటర్లలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం అపరాల సెక్షన్ లో జరిగిన సభను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ కమ్యూనిస్టు సైనికులు అందరూ విరోచితంగా పోరాటం చేయడంతో స్వాతంత్ర్యం వచ్చిందని మధు తెలిపారు. జట్ల సంఘం అధ్యక్షులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాదల పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు,
సహాయ కార్యదర్శి సప్పా రమణ, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన జెండా ఆవిష్కరణ మన సిపిఐ సెక్రటరీ గారి చేతుల మీదుగా జెండాని ఎగరేయవలసిందిగా కోరుతున్నాం. भारत माता की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. సరే కామ్రేడ్స్, ఈరోజు बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని తీసాడు ఫోటోలు. రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని, భారత స్వేచ్ఛా సమానత్వాన్ని, కార్మికుల ఐక్యత, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. దేశ ప్రజాస్వామ్యం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం తిరోగమనంగా వెళ్తుంది. దేశంలో ప్రశ్నించే వారిపై అనేక అక్రమ కుట్ర కేసులు కూడా బనాయిస్తున్నారు. అందుకని ఈ దేశంలో ఉన్న సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఏఐటీసీ నగర సమితి ఉమ్మడిగా జాయింట్ ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలు, ర్యాలీలు చేస్తున్నాము. ఇప్పటికైనా మోడీ విద్యార్థి, రైతు, కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఈ సందర్భంగా 78 వసంతాల స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కచేరీపేటలో స్వాతంత్రోద్యమ సాంస్కృతిక ప్రదర్శనలు జిల్లా కోశాధికారి మలక రమణ అధ్యక్షతన నిర్వహించారు. అంగన్వాడీ ఆశా ఉద్యోగులు ప్రదర్శించిన కళారూపాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. బుర్రకథ రూపంలో కార్మికుల సమస్యలను ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. రిటైర్డ్ టీచర్ నప్పుడు బాలరామకృష్ణ హాస్య చలక్తులు నవ్వులను పండించాయి. అర్జున్ నగర్ విద్యార్థులు డాన్సులు ఆకట్టుకున్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ వేడుకలు ముఖ్య అతిథిగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి హాజరయ్యారు. ప్రజలు, కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారం కోసం మరో స్వతంత్ర పోరాటానికి మనం అందరం సిద్ధపడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేష బాబ్జీ, చేకల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని ఏఎస్పీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బైన్సా పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజారెడ్డి, ఎస్ఐ గౌస్, పోలీస్ బృందం పాల్గొన్నారు. మనకు వచ్చింది కానీ ఇప్పుడు ఇదే సందర్శన నడుస్తుంది. అందరికీ మంచి పని చేస్తే చిత్తూరు వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు ఉచిత డెంటల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. చిత్తూరు ఫారెస్ట్ వై జంక్షన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పరిరక్షించాలని కోరారు. అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ నగరవనంలో అయితే చూసుకున్నట్టయితే 151 హెక్టార్ల ఈ నగరవనంలో దాదాపు కొన్ని వేల అరుదైన రెడ్ శాంటలం రెడ్ శాండల్స్ చెట్లు, ఎర్రచందనం చెట్లు, తర్వాత రకరకాలైనటువంటి మనకు రేర్ ఎండేంజర్డ్ స్పీసీస్ చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీటి ద్వారా వచ్చే గాలి ఎంతో పవిత్రమైనది. దీని ద్వారా ఆరోగ్యం అంతా కూడా ఇంప్రూవ్ అయ్యే ఆస్కారం చాలా ఉంది. సో ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, తర్వాత చెట్లు పెంచడానికి, తర్వాత వన్యప్రాణులు రక్షించడానికి మరొకసారి మనమంతా కూడా కలిసికట్టుగా మమేకమై ఒక పచ్చని భారతదేశం, ఒక పచ్చని చిత్తూరు జిల్లా, ఒక క్లీన్, ఒక స్వచ్ఛమైన దేశం, స్వచ్ఛమైన జిల్లాగా మనము మన రాష్ట్రాన్ని కానీ మన జిల్లాని కానీ మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నాను. సో ఈ శుభ సందర్భంగా మరొకసారి నొక్కి వక్కానిస్తున్నాను. ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్, అటవీ శాఖ అనేది మన పర్యావరణాన్ని కాపాడడానికి, వన్యప్రాణులు రక్షించడానికి ఎప్పుడూ కూడా అహర్నిశలు కృషి చేస్తుంది. సో దీనికి ప్రజలు సహకరిస్తే మరింత చక్కనైనటువంటి సమాజాన్ని, చక్కనైనటువంటి దేశాన్ని మనం ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్తూరు వాకర్ అసోసియేషన్ తరపున 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు జేఆర్ ప్రతాప్. నేను ఫస్ట్ వచ్చి చిత్తూరులో గవర్నర్గా ఉంటేనే, మళ్ళీ వాకర్స్ అనే ప్రెసిడెంట్గా 4 ఏళ్ళు చేస్తేనే, ఇప్పుడు ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిల్ మన డిఎఫ్ఓ గారు వచ్చి మన వాకర్ అసోసియేషన్ తరపున ఫ్లాగ్ చేపించి కొన్ని ముఖ్యమైన సూచనలు మాకు మంచి సూచనలు చేస్తామని చెప్పినారు. ఇది మా వాకర్స్ తరపున చాలా సంతోషపడి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటాము. అదే మా వాకర్ సభ్యులు ఆర్ రవికుమార్ గారు గౌరవ అధ్యక్షులు, జీకే పార్షద్ గారు ప్రెసిడెంటు, పిఎస్ సురేంద్రబాబు గారు సెక్రటరీ, పి బాలాజీరావు ట్రెజరు, వాకర్స్ నంబరు, వాకర్స్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు డెంటల్ మెడికల్ క్యాంపు అచ్చర డెంటిస్ట్ వాళ్ళు డాక్టర్ విష్ణుకుమార్ గారు మాకు వాకర్స్ అందరికీ ఫ్రీగా మౌత్ వాష్, పేస్ట్ ఇచ్చి ఆయన మెడికల్ క్యాంప్ పెట్టినారు. అట్నే చెన్నై మోహన్ డయాబెట్ వాళ్ళు, విశాల్ మార్ట్ మిద్దెపైన ఉండేవాళ్ళు, వాళ్ళు ఈ సంవత్సరం బీపీ, షుగరు అన్నీ చెక్ చేసి ఉచితంగా వాళ్ళు కూడా మెడిసిన్ ఇచ్చినారు. వాళ్ళు ఈ డెంటాల్, అచ్చరా డెంటాల్ వాళ్ళకు మన మోహన్ డయాబెటిక్ అందరికీ మా కృతజ్ఞతలు. నమస్తే. మంచిర్యాల జిల్లా లక్షేట్పేట్ మండల వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్వచ్ఛంద సంస్థలు జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో పోలీసులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. కోర్టు ఆవరణలో మెజిస్ట్రేట్ అసదుల్లా షరీఫ్, తహసీల్దార్ దిలీప్, ఎంపీడీఓ సరోజ, మున్సిపల్ చైర్మన్, సివిల్ ఆసుపత్రిలో డాక్టర్ ఆకుల శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో సిఐ నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे जय हे भारत माता की जय, भारत माता की जय.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చూడు చూడు తీసుకో ఇదే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏంటిది ఏంటిది చిత్తూరు నగరంలోని ఈస్ట్ సంసిద్ క్యాంఫర్డ్ పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కవిత కేశవులు మాట్లాడుతూ ఎందరో త్యాగవీరుల త్యాగఫలంతో నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. పాఠశాలలో విద్యార్థులు దేశభక్తిని స్మరించే నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఒలింపిక్స్ నిర్వహించాలంటే మనకు ఒకటి ఉంటుంది ఏంటంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 1984లో ఫస్ట్ నేషనల్ గేమ్స్లో మేము పార్టిసిపేట్ చేశామండి ఆంధ్రప్రదేశ్లో. మేము 4 పార్టిసిపేట్ చేస్తే నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. సిల్వర్ మెడల్ తర్వాత డెవలప్మెంట్ కనపడలేదు. మనకేంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సి ఉంది. స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది ఇప్పుడు అమెరికా చైనా తీసుకెళ్ళిపోతున్నారు మెడల్స్. ఎట్లా వెళ్తున్నారు? వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, మనం హ్యూమన్ బీయింగ్స్. మనకున్న రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ వాళ్ళకన్నా, కానీ చిన్న చిన్న కంట్రీస్ అంతా మెడల్స్ తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. Contributed completely, he come across total India and address what are the problem is in India. Then later on, when the British has exercised the power, so he had want all the Indians to boycott the Indians goods which is produced by the foreigners. But till now, my message to all our Indians, let us all purchase whatever Indian goods from right now. To this message has to pass to all whomever are reaching mind. So what happens in this? So our Indian products which is produced, if they buy economically, there will be a development takes place to our India. So this is only my message on this today. So I thank everyone, to all, even Samsit Campfood Chairman Sir Vasa Srinivas Sir, and implemented a beautiful, as Sir has said, happy 78th Independence Day. So this is a behalf of Samsit Campfood English High School, East Branch Principal. This is Kavita Kesavalu. So this is a very proud moment, pride. Even I wanted to share this message to our society. It's not that we got independence, it's just a celebration. So every citizen of కాకినాడ జిల్లా కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డాల్ఫిన్ కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూటి రమణరాజు అధ్యక్షతన సమితి కన్వీనర్ యోనిమిరెడ్డి మాల కొండయ్య మువెన్నెల పతాకాన్ని ఎగురవేశారు. పూర్వ అధ్యక్షులు దువ్వూరి సుబ్రహ్మణ్యం ప్రతిపాదన చేసిన జిల్లా స్థాయి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణకు గణేష్ ప్రార్థనతో ముహూర్తం చేపట్టారు. అనంతపురం బంగ్లాదేశ్లో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారికి అండగా అందరూ నిలవాలని తీర్మానం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ డాల్ఫిన్ కాలనీలో నగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యాన మువ్వన్నెల జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం
ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు నిర్వహించడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి నగర గణేశ ఉత్సవ సమితి ప్రతినిధులు వాడవాడల నుంచి కూడా విచ్చేసి గణపతి ప్రార్థనతోటి ఈ సమాజం కోసం, ఈ స్వాతంత్రోద్యమ, ఈ సమాజ హితానికి సంబంధించి అన్ని మతాలు కూడా సర్వమత సమానత్వంతో ఉండాలని, అదేవిధంగా రానున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని, జిల్లా స్థాయిగా సమితి కార్యాచరణని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. స్వతంత్రాన్ని 1947లో మనం సాధించుకోవటం, తద్వారా ఈ గణేశోత్సవాలు కూడా కొనసాగడం జరిగింది. అయితే ఈవేళకు కూడా గణేశోత్సవాలు మనం ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఈ రోజున కూడా సమాజంలో కులమతాల ప్రాతిపదికన విడిపోవడం జరుగుతోంది. ఏమైనప్పటికీ, ఏ కులానికి చెందినప్పటికీ, ఏ మతానికి చెందినప్పటికీ మనం అందరం భారతీయులు అనేటువంటి దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నగర గణేశోత్సవం అనే సంస్థని 1989లో స్థాపించి దాన్ని అనేక మంది పెద్దలు ఇలాగ రామరాజు గారు చెప్పడం జరిగింది. ఆ పెద్దల నేతృత్వంలో ముందుకు సాగి 38 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సంవత్సరం, గత సంవత్సరం కూడా ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు దీనికి కన్వీనర్గా వ్యవహరించారు. వారి నేతృత్వంలో భవిష్యత్తులో కూడా జిల్లా వ్యాప్తంగా నగర గణేశోత్సవ సమితి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి భావిస్తూ ఉండడం కోసం ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో అందరినీ కలిపినటువంటి మహా గొప్ప వ్యక్తి ఎవరైతే బాలగంగాధర్ తిలక్ వినాయక పందిర్ల ద్వారానే సమాజాన్ని చైతన్యం చేశారు. ఆ చైతన్యం ద్వారానే వందే మాతరం పాటని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ రోజు గాంధీ గారు కానీ లేకపోతే మరో కొంతమంది పెద్దలు కానీ ఉద్యమంలో పాల్గొన్నారంటే ఊవెత్తున వందే మాతరం పాడినటువంటి ప్రజలు, ఊవెత్తున ఏదైతే గణపతి పందిర్ల ద్వారా సమీకరణ చేసినటువంటి బాలగంగాధర్ తిలక్ గారి యొక్క మద్దతు ఏదైతే ఉందో అది ఇవాళ మనం వినాయక ఉత్సవాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రజల్ని కోరుతున్నాను, సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి జరుగుతుంది, 16వ తేదీ నిమజ్జనం జరుగుతుంది. అందరం ఐక్యంగా పండుగ చేసుకోవటమే కాకుండా కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ వినాయక పండుగ అనేది ఏ ఒక్కరో చేసేది కాదు. సమాజంలో అందరూ కూడా వినాయకుడు పూజ చేసి వ్యాపారం ప్రారంభిస్తారు. వినాయకుడు పూజ చేసి మన కార్యక్రమాన్ని ముందుకెళ్తాం. ఒక పెళ్లిగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 100 ఫీట్లతో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతపురం తాండూరు జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెల్లదొర్ల పాలనకు చరమగీతం పాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీన భరతమాత స్వేచ్ఛా వాయువును పీల్చిందని, ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వేచ్ఛతో ఉన్నారంటే ఆనాటి ఘనత ప్రాణాలను పణంగా పెట్టిన సమరయోధులదని కొనియాడారు. శిలాఫలక కార్యక్రమం ఆవిష్కరణ ఇప్పుడే జరిగింది. విద్యార్థులు ఇక్కడ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజంగా బ్యాండ్ కూడా వాళ్ళే అన్ని విధాలుగా ఇక్కడ సిద్ధం చేసినటువంటి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ అమ్మాయిలు కలిసి ఈ యొక్క మార్చ్ పాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. వికారాబాద్ జిల్లా తాండూరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పూరపాలక సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలకు ఘనంగా నిర్వహించడానికి భారీ ఎత్తున పూనుకున్నారు. ఈ మేరకు తాండూరు పట్టణ ప్రధాన రోడ్లపై ఉన్న విద్యుత్ స్తంభాలకు
త్రివర్ణ రంగులతో కూడిన లైటింగ్ ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి తాండూ రోడ్డు మార్గంలో గల విద్యుత్ స్తంభాల అలంకరణ పనులు చేస్తున్న షారుఖ్ అనే కార్మికుడికి విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. అదే మార్గంలో వస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గుర్తించారు. దీంతో షారుఖ్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇలా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకోవడం, మరోవైపు జై హే తెలంగాణ గీతాన్ని కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఆలపించలేదు. ఈ వ్యవహారం స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.